హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్. ఈరోజు మనం ఒక 14 ఏళ్ల బాలుడి గురించి మాట్లాడుకోవాలి. అతని పేరు అశ్వమిత్ గౌతమ్. సాధారణంగా ఈ వయసు పిల్లలు ఆటపాటల్లోనూ చదువుల్లోనూ నిమగ్నమై ఉంటారు. కానీ అశ్వమిత్ మాత్రం దేశంలోని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ విధానాలపై గుంతెత్తుతున్నాడు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, ప్రశ్నించినందుకు ఈ 14 ఏళ్ల అబ్బాయిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలు అశ్వమిత్ ఏమడుగుతున్నాడు, ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అనేది ఈ రోజు వీడియోలో వివరంగా విశ్లేషిద్దాం. అశ్వమిత్ ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఒక సాధారణ విద్యార్థి. సోషల్ మీడియాలో దాదాపు 2 మిలియన్ మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు ఇతడు. ఇతని వీడియోలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా, పేపర్ చూడకుండా దేశ ఆర్థిక పరిస్థితిని, సామాజిక సమస్యలను ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ విశ్లేషకుడిలా మాట్లాడతాడు. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల అతనికి ఉన్న అవగాహన మనందరినీ చాలా ఆశ్చర్యపరుస్తుంది. సరే, అసలు అశ్వమిత్ గౌతమ్ సంధిస్తున్న ప్రశ్నలేంటి అని చూస్తే, మొదటిగా నిరుద్యోగం. పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన అన్నలు అక్కలు రోడ్లపై పకోడీలు అమ్ముకోవడమేనా వికాసం అంటే అని అతను నేరుగా ప్రశ్నిస్తున్నాడు. అలాగే ద్రవ్యోల్బణం గురించి తను మాటలు ఏంటంటే, సామాన్యుడి సంపాదన పెరగడం లేదు కానీ గ్యాస్, పెట్రోల్ ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని ఆ లెక్కలతో సహా వివరిస్తాడు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఎందుకు అందడం లేదు, పేద పిల్లల భవిష్యత్ ఏమిటి అని నిలదీస్తాడు. అతని మాటల్లో ఆవేశం కంటే లాజిక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అది ప్రజలకు బాగా చేరువైంది. అతన్ని మాట్లాడే విధానం చూస్తుంటే, అవును కదా, ఇవన్నీ కరెక్టే కదా, మనం ప్రశ్నించట్లేదు కదా అని చెప్పి మనకు కూడా ఒక ఇన్నర్ వాయిస్ మనల్ని మనం ప్రశ్నిస్తుంది. అయితే మరి ఇతని మీద ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ అయ్యింది అనే విషయాల్లోకి వెళ్తే, సో లక్నోలోని పోలీసులు అశ్వమిత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా, శాంత భద్రతలకు విఘాతం కలిగించేలా కంటెంట్ పోస్ట్ చేస్తున్నాడని అతనిపై ఆరోపణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. కానీ ఇక్కడ మనం ఆలోచించాలి, ఒక 14 ఏళ్ల బాలుడు అడిగే ప్రశ్నలకి ప్రభుత్వం దగ్గర సమాధానం లేనప్పుడు మాత్రమే ఇలాంటి అణచివేతలు జరుగుతాయి. అశ్వమిత్ ఏమైనా ఆయుధాలు పట్టుకున్నాడా? లేదు. అతను కేవలం ఒక మైక్ పట్టుకుని ప్రశ్నిస్తున్నాడు. భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ప్రశ్నించే గొంతును నొక్కేయడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శుభసూచకం కాదు. సో కేవలం ఈ కంటెంట్ మీదే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరిగింది. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం మరొక చర్చ నడుస్తుంది. అదేంటంటే, అభినవ్ అరోరా అనే ఉత్తరప్రదేశ్కి చెందిన మరొక బాలుడు భక్తి ప్రసంగాలు చేస్తూ ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వం గాని, సమాజం గాని అతన్ని వండర్ కిడ్ అని చెప్పి ప్రైజ్ చేస్తున్నాయి. కానీ అదే వయసున్న అశ్వమిత్ దేశ సమస్యల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడితే మాత్రం అతని మీద కేసులు పెడుతున్నారు. ఒకరు నమ్మకాల గురించి మాట్లాడితే ప్రోత్సాహం, మరొకరు వాస్తవాల గురించి మాట్లాడితే జైలు. సో ఈ ద్వంద్వ నీతిని మనందరం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు ఒక వీడియో చూడండి. అశ్వమిత్ ఏం మాట్లాడుతున్నాడు, ఎంత క్లారిటీతో మాట్లాడుతున్నాడు, అసలు అతను దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది తన మాటల్లోనే విందాం. पहले मेरे अंदर विराट कोहली को लेकर एक खिन्न भावना थी। मैं मानता था, देखो कैसे देशभक्त हैं, क्रिकेट भारत के लिए खेलते हैं, पैसा भारत से कमाते हैं और रहते लंदन में हैं। लेकिन अभी जब मैंने इंदौर के भागीरथ इलाके वाला केस देखा, जिसमें 14 लोग, जिसमें एक 6 महीने का बच्चा गंदा पानी पीने से मर गया, 50 के आसपास लोग गंभीर रूप से बीमार हुए हैं और 2000 के आसपास लोग दस्त और उल्टी आने से बीमार हुए हैं, और वहाँ के वरिष्ठ कैबिनेट मंत्री कैलाश विजयवर्गीय ऐसे हंस कर बात कर रहे हैं जैसे कुछ कीड़े मकोड़े ही मरे हैं। आज नहीं पहुंचा हूँ, कल से यहीं परसों रात से मैं यहीं पर। देखिए, घटना तो बहुत शर्मनाक हुई है। असल में हुआ क्या था कि इंदौर जो भारत का सबसे स्वच्छ शहर है, उस शहर में जिन पाइपों के माध्यम से घरों में वाटर सप्लाई होता था, उसमें ही लीकेज हो गई थी, जिससे लोगों के घरों में कंटामिनेटेड पानी सप्लाई होने लगा था, जिसकी शिकायत वहां के लोगों ने इस घटना के 15 दिन पहले ही कर दी थी।
सिस्टम की नाकामी और मुझे लगता है घूसखोरी ने 14 लोगों की जानें ले ली। भारत के सबसे स्वच्छ शहर इंदौर में जब ऐसी घटना हो सकती है तो भारत के अन्य क्षेत्रों की बात ही क्या करें। इस पर जब एनडीटीवी के पत्रकार अनुराग द्वारी वरिष्ठ कैबिनेट मंत्री कैलाश विजयवर्गीय से सवाल पूछ रहे थे, दूषित पानी के बारे में नहीं बल्कि वो पूछ रहे थे लोगों के निजी अस्पतालों में इलाज के दौरान बिल रिफंड और साफ पानी की व्यवस्था पर, तब मंत्री जी भड़क गए और बोले छोड़ो यार, फोकट के सवाल मत करो। पत्रकार के जोर देने पर बहस हुई, तब मंत्री ने घंटा जैसे शब्द उपयोग करे। छोड़ो यार, तुम फोकट प्रश्न मत पूछो। नहीं फोकट नहीं, ये तो मैं तुम्हारा होकर आया हूँ। क्या घंटा हो गया तुम कैलाश जी बात ठीक से कीजिए, नहीं शब्दों का चयन ठीक करिए। कैलाश जी आप ढंग से बात नहीं कर रहे हैं। नहीं, नेताओं और अधिकारियों के ऐसे बिहेवियर को देखकर मेरा विराट कोहली को लेकर हृदय परिवर्तन हो गया। मुझे लगता है भारत छोड़ना उनकी मजबूरी है। क्या करें, देशभक्ति के चक्कर में अपने परिवार को नर्क की कढ़ाई में झोंक दें। जहाँ पर ट्रैफिक, प्रदूषण और हेल्थ केयर की कमी तो है ही, इसके अलावा यहाँ पर भ्रष्टाचार भी बहुत ज्यादा बढ़ गया है। सफाई कर्मचारी जब झाड़ू लगाने आते हैं तब उन्हें अलग से पैसे दो। पुलिस के पास जब रिपोर्ट दर्ज कराने जाओ तब उसे अलग से पैसे दो। सरकारी अस्पताल में जब इलाज कराने जाओ तब हर साल उसके घर पे दूध, दही, आम सब्जी लेकर जाओ। हालत इस प्रकार की हो गई है कि भिखारियों को भीख मांगनी पड़ती है और अधिकारियों को बिना मांगे घूस मिल जाती है। मिठाई के लिए दे रहा है, मोबाइल मिल गया मेरा। यूपी 112 पुलिस पैसे नहीं लेती है, निःशुल्क सेवा है। अरे तो कोई बात नहीं, मैं आपको उसी से देना चाह रहा था। नहीं, ये निःशुल्क सेवा है, सरकार द्वारा चलाई जा रही है। नहीं, वो आपकी बात सही है, मैं तो आपको उसी से देना चाह रहा था। नाप नहीं लोगे तो ऊपर मैं शिकायत कर दूंगा। किससे शिकायत करोगे? मैं शिकायत कर दूंगा ऊपर। क्या शिकायत करोगे? చూశారు కదా తను ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనేది. అశ్వమిత్ గౌతమ్ లాంటి పిల్లలు మన దేశానికి ఒక ఆశాకిరణం. మన విద్యా వ్యవస్థ మనల్ని కేవలం మార్కుల కోసం చదవడం నేర్పిస్తుంది, కానీ అశ్వమిత్ లాంటి వారు సమాజం పట్ల బాధ్యతగా ఉండడం, ప్రశ్నించడం నేర్పిస్తున్నారు. ఎఫ్ఐఆర్లు వేసి గొంతు నొక్కొచ్చు, కానీ అతను లేవనెత్తిన ప్రశ్నలను ఎవరూ ఆపలేరు, దానికి ఎవరూ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. మరి మీరేమంటారు? ఒక 14 ఏళ్ల అబ్బాయిపై కేసు పెట్టడం కరెక్టేనా, లేక ప్రభుత్వం అతని ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.